ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. దీని మీనింగ్ ఏమిటి అంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎక్కడో ఉంటాడని చాలా మంది యొక్క విశ్వాసం. వెరీ ఫ్యూ, చాలా తక్కువ మందికి మాత్రం ప్రభువు మన లోపల ఉంటాడని 1 కొరింథీయులు 6:19 ప్రకారము, 1 కొరింథీయులు 3:16 ప్రకారము మనకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 29:4 ప్రకారం కూడా మనకు దేవుడు ఆల్రెడీగా మన ఈ యొక్క దేహంలో ఉంటాడని మనకి ఎన్నోసార్లు మనకు బయలుపరిచాడు. నేను మీకు తోడై ఉన్నాను, మీలో ఉంటాను. యేసుప్రభుల వారు పరలోకానికి వెళ్ళక ముందు కూడా ఏం చెప్పాడు? ఆయన మీలో ఉండును, మీతో ఉండును. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయించి పెట్టాడు. కాబట్టి ఇవన్నీ వాక్యాలు చదువుతున్నప్పుడు మనము ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఎంతో దూరంలో ఉండలేడు, ఎప్పుడూ మానవులతో సహవాసం చేస్తాడని మనం ముందుగా తెలుసుకోవాలి. వాక్యాలు చదువుతున్న వారికి ప్రభు మన తోటే ఉన్నాడని ఆల్రెడీ ఒక 2-3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అటువంటి నోటీస్ దేవుడు మనకు ముందుగానే ఇస్తూ ఉంటాడు. అందుకొరకే ఇక్కడ వీళ్ళు దేవుడు వారి మధ్య లేనట్టు, దేవునికి భయపడకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వాక్యాలు దేవుడు రాయించి పెట్టాడు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. ఇక్కడ అపవిత్రం జరిగిపోయింది. అందుకొరకే దేవుడు మీరు నివసించున్నటి స్థలం ఎక్కడ అంటే అది అరణ్యం. అరణ్యంలో కూడా, ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడు, కానీ అరణ్యంలో ఏ రూపకంగా ఉన్నాడు? మందసం రూపకంలో ఉన్నాడు. అది కూడా పాలెము వెలుపల ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. కాబట్టి ఆయన వాళ్ళు చేసే కృత్యమైనటువంటి ఎన్నో తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాలు వాడవలసి వచ్చింది. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. మాటలోను, తర్వాత మన క్రియలలోను, తర్వాత మనం ఉండే ప్రదేశాల్లో కొన్ని అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం వాంటెడ్లీగా ఆ ప్రదేశాన్ని అపవిత్రపరచకూడదు. మన దేహంలో కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి నోటి ద్వారా అపశబ్దాలు, అబద్ధాలు, చెడ్డ మాటలు, లేకపోతే వాక్యానికి విరుద్ధమైన వాటి మాట్లాడినప్పుడు దేవుడు ఎటువంటి వచనాలు మనకు చెబుతా ఉంటాడు. కాబట్టి నేను మీ మధ్యన ఉన్నాను, మీలో ఉన్నాను, మీతో ఉన్నానని చెప్పటం ద్వారా అందరూ నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిర్గమకాండములో సీను పారాను అరణ్యములలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే పరలోకపు తండ్రి ఆ యొక్క మందసంలో ఉండటము జరిగింది. ఎప్పుడైతే మేఘము దిగుతుందో అప్పుడు అతను అక్కడే ఉంటాడు. ఎప్పుడు మేఘం ఎత్తబడుతుందో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు వారితో పాటు తోడై ఉన్నానని ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టి అందులో నేను మీ మధ్యను నివసించున్నానని చెప్పి అక్కడే ఉన్నాడు. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించున్నాను. నిజమే, 40 సంవత్సరములు దేవుడు మందసం రూపంలో అక్కడ ఉండి వారిని నడిపిస్తున్నాడు. అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, తర్వాత ఎంతో భయంకర పరిస్థితులు వారికి వచ్చినా కూడా వారి పక్కనే ఉండి వారిని ఆదుకున్నాడు. ఈ రోజుల్లో కూడా మన పక్కనే ఉండి, మనలో ఉండి, మనతో ఉండి ఆదుకునే దేవుడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించున్నాను ఎందుకంటున్నాడంటే, చాలా మంది దేవుడు లేడని, ఎక్కడ ఉంటాడో తెలియదని, ఇష్టమున్న కార్యాలు, ఇష్టమున్న మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడు. అటువంటి వారికి ఈ విధమైనటువంటి వాక్యాలు చెప్పటం ద్వారా దేవుడంటే భయం కలుగుతుంది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే భయం కలిగి దేవుని దృష్టికి అన్ని విధాలుగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యాలు చదువుకోవటం ద్వారా పరలోకపు తండ్రి ఎక్కడో పరలోకంలో లేడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ మన మధ్యలో మనలో ఉంటాడని దీని ద్వారా నిర్ధారణ జరుగుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, ఇదిగో నేను మీ మధ్యను నివసించుచున్నాను అని చెప్పి ఆయన మాట సత్యము, ఆయన మాటలోని శక్తి మా లోపలికి వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన మాట తప్పడానికి మానవుడు కాదు.
కాబట్టి ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, అన్నీ గమనిస్తూ ఉంటాడు. దానికి నిదర్శనమే వాగ్దానాలు. కాబట్టి ఆ వాగ్దానాల ద్వారా మనము సరిచేసుకొని ఆయన ఉన్నాడని భయం కలిగి ఉండటం దేవుని చిత్తం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్.